రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనము. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము మన దేవుని చేతిలో యుద్ధాయుధములుగా ఉన్నామంట. ఎందుకంటే ఆయన మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈ లోకమును ఆయన జయించి ఉన్నాడు, ఈ లోకములో మనలను ఉంచి ఉన్నాడు. ఎందుకు? మనము కూడా ఆయనలాగా జయించాలి అని. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనను నమ్మి విశ్వసించి ఆయన మార్గాలను అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతామో ప్రతి ఒక్క యుద్ధంలో మనము విజయం సాధిస్తాము. మొదట దేవుడు మన యుద్ధాలు జరిగిస్తాడు. మనలను బలపరిచిన తర్వాత మన చేత ఆ యుద్ధాలు జరిగిస్తాడు. అప్పుడు మనము దేవుని చేతిలో బలమైన ఆయుధముగా ఉంటాము. ఆ ఆయుధమైనటువంటి మన చేతనే దేవుడు అపవాదిని, వాని యొక్క క్రియలన్నింటినీ కూడా లయము చేస్తాడు, నశింపజేస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి బలమైన మన దేవుని చేతిలో గండ్రగొడ్డలిగా మనం ఉన్నామంట. అంటే ప్రతి దానిని నరికి వేయటానికి దేవుడు నిన్ను నన్ను ఉపయోగించాలి అనుకుంటున్నాడు. మరి మనము సిద్ధపడి అలాంటి బలమైన దేవుని చేతిలో పదునైన ఆయుధంగా మనము మారాలి. నీతిలో, పరిశుద్ధతలో మనము ఎదుగుచూ ఈ లోకం యొక్క ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయిస్తూ క్రీస్తు స్వరూపంలోనికి మనము మారినట్లయితే అలాంటి పదునైనటువంటి ఆయుధముగా మనము కూడా మారతాం. ఎందుకంటే తన కుమారుడిని ఆ రీతిగానే ఆయన ఉపయోగించాడు. పదునైన ఆయుధముగా ఆయన ఈ లోకంలోనికి క్రీస్తును పంపించాడు. ప్రతి చెడును తెగ నరకటానికి ఆ క్రీస్తును పంపించి ఉన్నాడు. అలాగే క్రీస్తు యందు విశ్వాసముంచిన నిన్ను నన్ను కూడా అలాంటి పదునైన ఆయుధముగా ఆయన చెయ్యాలి అనుకుంటున్నాడు. యుద్ధాయుధముగా చేసి మన చేత జనములను విరగొడతాడంట, మన చేత రాజ్యములను విరగొడతాడంట. ఏ జనము అయితే మరి మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అంధకారంతో, మరి సాతాను యొక్క బంధకాలలో, చెరలలో చిక్కుబడి ఉన్నారో వారందరినీ కూడా విడిపించి వారిని నలగగొట్టి మరి వారిని ఆయన వైపు త్రిప్పేటట్లు నిన్ను నన్ను పదునైన ఆయుధంగా ఉపయోగిస్తాడు. గొప్ప సువార్థికులుగా, గొప్ప ప్రవక్తలుగా, గొప్ప బోధకులుగా, గొప్ప సేవకులుగా, అపోస్తులుగా ఆయన మనలను పదునైన ఆయుధంగా ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ దేవుని చేతిలోనే మనము పదునైన ఆయుధముగా ఉందాము. ఆయన వల్ల మనము ఉపయోగింపబడి గొప్పగా లోకానికి వెలుగవుదాము. అనేక జనములను విరగగొట్టడానికి, రాజ్యములను కూడా విరగగొట్టడానికి దేవుడు తన శక్తిని మన ద్వారా ఉపయోగించి మనలను ఆయుధాలుగా చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి మనము సిద్ధపడదాం. ఆయన చేతిలో బలమైనటువంటి యుద్ధాయుధములుగా ఈ యొక్క రాజ్యాన్ని పడగొట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించేటువంటి బలమైన యుద్ధాయుధములుగా మనమందరము ఆయన చేతిలో ఉపయోగింపబడటానికి సిద్ధంగా ఉందాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో కాచి కాపాడి రక్షించినందుకు వందనాలు నాయనా. సమస్త విషయాలలో కూడా నీ ఆదరణ ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినమును నూతన వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, మేము భయపడుతున్నామేమో లోకానికి, కానీ ఆ లోకాన్ని జయించే నీ చేతిలో పదునైన యుద్ధాయుధములుగా మమ్మల్ని వాడుకోవాలని మీరు ఆశిస్తున్నారు. కాబట్టి మీ చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తముల ప్రకారం మేము కూడా జీవించి అద్భుతంగా ఈ లోకంలో ప్రభువా నీ యొక్క పదునైన యుద్ధాయుధములుగా మేము మారి మరి మా వల్లనే మీరు జనములను విరగగొట్టి మా వల్లనే రాజ్యాలను విరగగొట్టే శక్తిని ఇచ్చారు. కాబట్టి ఎలాగైతే మీరు లోకాన్ని జయించారో మీ శక్తితో మీ చేతిలో ఆయుధంలాగా నీ కుమారునైన యేసులాగా మేము కూడా లోకాన్ని జయించేటట్లు కృప చూపించి ఆశీర్వదించి బలపరిచి నూతన మనశ్శాక్షినిచ్చి మా అందరినీ కూడా నడిపించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.